welcome back to Deepthi Challa's YouTube channel from Manali. This is day 2 in Manali. Akande asalu chali undi bibhatsam night 1:30 or 2 around nunchi start ayindi varsham padutune undi snowfall burst chala paina chala baa padutundanta తట్టుకోలేకపోతున్నాం చలి ఎంత ఫ్రీజ్ అయిపోయిందంటే అయినా సరే డేరింగ్గా వెళ్ళి స్నానం చేసి ఇప్పుడే వచ్చాము బయటకు వెళ్దామని చెప్పి యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఏంటంటే అటల్ టన్నల్ వెళ్దాం అనుకున్నాం బట్ ఇది క్లోజ్ అయిపోయింది వర్షం పడితే క్లోజ్ చేసేస్తారంట సో ఇంక ఈరోజు మేము వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము అది మా డ్రైవర్ వచ్చేంత వరకు మాకు తెలియదు ఎక్కడికి తీసుకెళ్తాడు అన్నది చూద్దాం ఈరోజు ఏమేమి ప్లేసెస్కి వెళ్తాము నా డ్రెస్సెస్ చూడండి ఒకదానిపైన ఇంకొకటి వేసుకునేసరికి నార్మల్గానే బబ్లీగా అని ఉంటామేమో అనిపిస్తుంది అని అనుకుంటే ఇప్పుడు ఎన్ని వేసుకునేసరికి నిజంగానే ఉప్పని ఉన్నాము తప్పదు ఇంకా అంతా చాలండి వచ్చేసింది హాయ్ గాయ్స్ మేము ఇంకా కంప్లీట్ రెడీ అవ్వలేదు రెడీ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేద్దాం బిందు కూడా ఉంది రెడీ అవుతున్నారు వాళ్ళు ఫస్ట్ టైం అసలు ఇంత చలి ఎక్స్పీరియన్స్ ఏంటి పిల్ల చలిని తట్టుకోలేదు వాటర్ అంటే భయం అన్నీ అనుకుంటున్నారా ఏంటోనండి దేవుడు అసలు అలాంటివన్నీ ఇవ్వలేదు ఇలాంటి ప్లేసెస్కి వస్తూ ఉంటే కొంచెం మన ఎంతవరకు ఉంటామో మన స్టామినా ఏంటి ఉండగలుగుతామా లేదా అన్నది తెలుసుకోవచ్చు సో చూద్దాం ఈరోజు బయట ఫుల్ ఈరోజంతా వెదర్ రిపోర్ట్లో ఉంది బర్ఫ్ కంటిన్యూస్గా ఉండిద్ది అని ఒకవేళ ఉంటే మోస్ట్లీ ఆల్ ప్లేసెస్ క్లోజ్ అయిపోయిద్ది చూడాలి ఏం జరుగుతుంది అన్నది నేనైతే చాలా భయం వేసి హ్యాండ్స్ అయితే రెడ్ కలర్లో అయిపోతున్నాయి హ్యాండ్స్ లెగ్స్ హీటర్స్ లేకుంటే అస్సలు ఉండలేము గైస్ మొత్తం హీటర్స్తోనే బతుకుతున్నాం మనం సమ్మర్లో ఏసీ లేకుంటే ఎట్లా సఫర్ అవుతామో అలా ఉంది హీటర్ లేకుంటే అటు వేడికి తట్టుకోలేము ఇటు వర్షాలకి తట్టుకోలేము ఇటు ఓవర్ చలికి తట్టుకోలేము ఓ మై గాడ్ బట్ ఎనీవే దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నిన్న మేము కవర్ చేసిన ప్లేసెస్ చాలా నచ్చాయి నాకు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది యు ఆర్ వెరీ లక్కీ టు సీ ఆల్ ద ప్లేసెస్ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా మేము వచ్చిన రీజన్ వేరేది బట్ ట్రిప్ వేరేగా కంటిన్యూ అవుతుంది మీరు ముందు వీడియోస్ చూస్తే కనుక అర్థమవుతుంది ప్లాన్ అంతా నేను చెప్పాను కదా మా అయ్యగారికి వర్క్ ఉండడం సో మేము దాన్ని ట్రిప్గా కన్వర్ట్ చేయడం వద్దు అన్నా కూడా పేరెంట్స్ని బతిమలాడి ఇక్కడ వరకు తీసుకురావడం సో ఇదంతా జరిగింది వాళ్ళు ఏమన్నా కొంచెం ఇబ్బంది పడతారో మనమే తట్టుకోలేకపోతున్నాం వాళ్ళు ఎలా తట్టుకుంటారో అనిపించింది బట్ వాళ్ళు బాగానే ఉన్నారు నేనే ఇబ్బంది పడుతున్నాను చెప్పాలంటే చూడాలి ఎంతవరకు అవుతుందో అన్నది అయితే ఫుల్ స్టామినా ఉంటుంది ఆయన ఇక్కడే వర్క్ చేశారు లాస్ట్ అంటే పాస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ కాశ్మీర్ పంజాబ్ హర్యానా ఈ బోర్డర్స్లోనే మావయ్య గారు ఇక్కడే వర్క్ చేశారంట సో ఆయనకి ఆ వెదర్ని తట్టుకునే క్యాపబిలిటీ ఇవన్నీ బాగానే ఉన్నాయి మాకు కూడా కొంచెం ఇంకా చెప్పాలంటే బిందు ఇంకా రాలేదు వస్తుంది ఇప్పుడు ఆ పాప పుట్టింది కూడా హర్యానాలో సారీ పంజాబ్లో పంజాబ్లోనే అంట వస్తుంది ఇప్పుడు మాట్లాడిద్దాం ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోవాలి మేము ఎన్ని బట్టలు వేసుకుంటున్నామంటే ఇన్ని వేసుకుని వీళ్ళందరూ బట్టలు ఎక్కడ ఆరేస్తారా అనిపిస్తుంది ఇక్కడితో అవ్వలేదు గాయస్ ఇంకా మేము ఓవర్ కోట్ 3-4 వేసుకుంటాము అప్పుడే చలిని బేర్ చేయగలం ఇక్కడ స్లిప్పర్స్ షూస్ తీసి ఇలా కాలు నేల మీద పెట్టేసరికి వస్తుంది ఒంట్లో అట్లా షివరింగ్ వస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయిపోయింది ఇప్పుడు చూడండి అసలు ఇప్పుడే తెల్లారుతుంది అన్నట్టుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే నైట్ 1:32 అరౌండ్కి స్టార్ట్ అయింది వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఐస్ క్యూబ్స్ అట్లా పడుతూ ఉన్నాయి పైన ఎక్కడో ఉండాల్సిన బర్ఫ్ అంతా జారుకుంటూ కిందకి అట్లా వచ్చేసింది క్లౌడ్స్ అన్నీ అక్కడే కనిపిస్తున్నాయి పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఫోటో కెమెరాస్లో చాలా తక్కువ కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే చాలా ఎక్కువ ఉందన్నమాట ఆ వ్యూ ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేం దాన్ని సో మేమైతే రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం యాక్చువల్గా ఈరోజు అటల్ టన్నల్ వెళ్దామని అనుకున్నాం బట్ వర్షం పడింది అని చెప్పాను కదా అది క్లోజ్ అయిపోతుంది మేము సరే అటల్ టన్నల్ వెళ్ళట్లే కదా ఇంకా సొలాంగ్ వ్యాలీ వెళ్దామని చెప్పి అటల్ టన్నల్ కూడా సొలాంగ్ వ్యాలీ వెళ్ళే వేనే అది కూడా సొలాంగ్ వ్యాలీ దాటిన తర్వాత బ్యారికేడ్స్ వేసేస్తారంట అక్కడికి వెళ్ళనీయకుండా చేస్తారు పోలీస్ వాళ్ళు ఎందుకంటే మనకే డేంజర్ వెళ్ళినా కూడా ఎందుకంటే
అంటే అంత ఎక్కువ బర్ఫ్ ఉండి వెహికల్స్ స్కిడ్ అయిపోతాయి, వెళ్ళలేం మనం, ఎందుకు వచ్చిన డేంజరస్గా వెళ్ళకూడదు అని చెప్పి మేమైతే సరే సోలాంగ్ వ్యాలీ వెళ్దాం, ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి కదా అవి చేద్దామని అనుకున్నాము. మేము హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 9:30 అట్లా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. అయితే సోలాంగ్ వ్యాలీ వెళ్ళే వేలో చాలా హెవీ ట్రాఫిక్ అనమాట. మన కార్ ఖచ్చితంగా ఆ క్యూలోనే ఉండాలి, పక్కకు వచ్చి క్రాస్ చేసుకొని వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఒకవేళ అలా వెళ్తే అక్కడ పోలీసెస్ చలాన్ వేస్తారంట. సో ఒకవేళ మనం అదే లైన్లో ఉంటే మనం ఎప్పటికి రీచ్ అవుతాం కూడా మనకు తెలియదు, అస్సలు తెలీదు. 4 to 5 kilometers టు సోలాంగ్ వ్యాలీ అన్నప్పటి నుంచి మాకు ఇది స్టార్ట్ అయ్యింది. ఈ ట్రాఫిక్ అయితే అస్సలు మూవ్ అవ్వట్లేదు. ఎందుకు ఇట్లా ఆపేస్తున్నారంటే ఇక్కడ ఈ ఫుల్ బాడీ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, అట్లాంటివన్నీ స్టాల్స్ ఉంటాయంటే ఇక్కడే వాళ్ళు వెళ్ళి వాళ్ళు రెంట్కి ఇస్తారు, అవి తీసుకొని మనం అక్కడికి వెళ్ళి యాక్టివిటీస్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఖచ్చితంగా మనల్ని తీసుకుని వెళ్ళే క్యాబ్ వాళ్ళు అక్కడే ఆపుతారు, వాళ్ళకి ఆల్రెడీ ముందే మాట్లాడుకుని ఉంటారు కదా. సో అక్కడికి వెళ్ళి మనల్ని తీసుకెళ్తారు, మనం రెంట్కి తీసుకోవాల్సిందే, యాక్టివిటీ చేయాలంటే తీసుకోవాలి, లేదంటే మన డ్రెస్సెస్ పాడైపోతాయి. సో మమ్మల్ని ఒక ప్లేస్లో ఆపారు తీసుకోమని చెప్పి. మమ్మీ వాళ్ళు ఎలాగోనూ చేయరు. సో మేము 4 తీసుకున్నాం అనమాట. తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈ బ్రిడ్జ్ గుర్తుందా మీకు? అక్కడ ఏమేమి మూవీస్ తీసారో చెప్పండి, గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు. అండ్ దెన్ ఫైనల్లీ మేమైతే సోలాంగ్ వ్యాలీకి దగ్గరకు వచ్చాము. ఇంకా 1 kilometer నియర్ మేము తీసుకున్న స్టాల్ అంటే కొన్ని నెంబర్స్ ఉంటే మేము డ్రెస్సెస్ తీసుకున్న దగ్గరే ఏమేమి యాక్టివిటీస్ చేద్దాం అన్నది డిసైడ్ అయిపోయాము. యాక్టివిటీస్ ఏం తక్కువ కాస్ట్లో లేవు, చాలా హై ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. సో మేము అన్నీ చేసేద్దామని ఏం లేదు, 1 or 2 అంతే చేద్దాము అని అనుకున్నాము. మమ్మీ వాళ్ళు ఏమైనా ట్రై చేస్తారా అంటే వద్దులేమ్మా, రిస్క్ వద్దులే, మీరు వెళ్ళి చేసేసండి అని అన్నారు. సో మేమైతే ఇప్పుడు మాకు నెంబర్ 9 అనమాట, అక్కడికి వచ్చేసాము. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం చేద్దాము అని చెప్పి అన్నీ రెడీ చేసుకొని ఫోన్స్ ఇవన్నీ మమ్మీ వాళ్ళకి ఇచ్చేసి మేము ఇంకా అక్కడికి వెళ్ళి మేము తీసుకున్న జిప్ లైన్ అండ్ స్కీయింగ్ చేస్తున్నాం అనమాట. और कैमरा घुमाते रहना, ठीक है? हाँ ऐसा अपनी मर्जी जैसे घुमाओ, बस इसके साथ टच नहीं करना, ठीक है? ये ऑटोमेटिकली रिकॉर्ड हो जाता है ना? हाँ बस आपको घुमाना है, और नहीं कुछ करना, ठीक है? पूरा वजन छोड़ो, पैरों पर सर, पैरों पर। बाय गाइस, నేను ఇది చేసినంతసేపు నవీన్ నాకు చాలా భయం వేస్తుంది అంటూనే ఉన్నా అనమాట. బట్ ఇట్ వాజ్ రియల్లీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ ఒకసారి చేశాను, బట్ ఇంత హైట్ నుంచి నేను చేయలేదు. చాలా బాగుంది, రివర్ మీద నుంచి ఉంది. ఇది లాంగెస్ట్ జిప్ లైన్ అనమాట. చెల్లి ఇంకా విందు కూడా బాగానే వెళ్ళారు, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేము చూసిన వాటి అన్నిటిలో కంటే ఇది లాంగెస్ట్ జిప్ రైడ్ అనమాట. మంచిగా అనిపించింది. మేము స్కీయింగ్ కూడా తీసుకున్నాము, బట్ రెండిట్లో కంపేర్ చేస్తే మోర్ దాన్ స్కీయింగ్ జిప్ లైన్ యాక్టివిటీ నాకు బాగా నచ్చింది, మంచిగా అనిపించింది. ఇదేంటి అంటే వచ్చిన వాళ్ళే చేయగలుగుతారని అనిపించింది. దీన్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఏముండదు. ఒక్కసారి ఆ షూ వేసుకున్న నుంచున్న వెంటనే మనం జారి ఖచ్చితంగా కింద పడతాం. మేము అందరం పడి దెబ్బలు తగిలించుకున్నాం. బట్ ఏంటంటే డ్రెస్సెస్ ఉన్నాయి కదా, మనకేం కాలేదు, కొంచెం మంచిగానే ఉన్నాము. అందరం కింద పడాల్సి వచ్చింది అక్కడ. మా మావయ్య గారు వాళ్ళు, అమ్మ వాళ్ళు, డాడీ వాళ్ళు అందరూ పైనుంచి చూసి నవ్వుకుంటున్నారు. మీకు ఎందుకు వచ్చినవి ఇవన్నీ, మీకు రావు కదా, ఇవి ట్రై చేసేద్దామా అనుకుంటున్నారా ఏంటి అని చెప్పి వాళ్ళు నవ్వుతున్నారు. సో యాక్టివిటీస్ చేసేసిన తర్వాత ఏమన్నా తిందాం, ఆకలిస్తుంది అని చెప్పి అనుకున్నాం. మనకి ఇక్కడ మోస్ట్లీ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ మ్యాగీ తప్పితే ఏం దొరకవు. సో ఆ రెండే తినేసి ఇక్కడ కొంతసేపు ఉండి వెళ్దాము, ఫొటోస్ దిగుదామని అనుకున్నాము. తిన్న తర్వాత వెళ్ళిపోదామని అనుకున్న టైంకి కరెక్ట్గా బర్ఫ్ స్టార్ట్ అయిందనమాట. అప్పుడే మేము లైవ్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేస్తామో లేదా అని అనుకున్నాం. బట్ ఫైనల్లీ వి ఎక్స్పీరియన్స్ లైవ్ స్నోఫాల్ ఆల్సో. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మేము కొంచెం ఉండి, అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టోన్స్
మీద కొన్ని వాటి మీద ఉన్నాయి, కొన్ని వాటి మీద స్నో లేదు. ఎందుకంటే అవి కొంచెం హీట్ స్టోన్స్ అంట. ఆ స్టోన్స్ మీద మంచు అయితే ఉండదంట, ఒకవేళ పడినా కరిగిపోయి కిందకు వచ్చేస్తుందంట. మా డ్రైవర్ అతను చెప్తున్నాడు ఈ స్టోన్స్ అన్నీ అవే అంట. సో మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం, తిన్నాము, ఫొటోస్ దిగాము, ఒక 2-3 ఫొటోస్. అప్పటికి స్నోలో ఉండి ఉండి బ్లడ్ సర్క్యులేషన్ అంతా కొంచెం తిమ్మిరిలాగా వచ్చేసి అనిపించింది. ఇంక వెళ్ళిపోదాం, చాలాసేపు అప్పటికి మేము ఆడుతూనే ఉన్నాము. ఇంకా వెళ్ళిపోదాం అని రిటర్న్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయింది మాకు స్నోఫాల్. అసలు ఎంత బాగుందంటే మేము కార్ ఎక్కేసిన వాళ్ళం కూడా మళ్ళీ దిగామన్నమాట. ఫైనలీ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ స్నోఫాల్ అని చెప్పి డాన్స్లు వేసాము అక్కడ మేము. మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా కూడా డేంజరే, ఒకవేళ స్నో బర్ఫ్ ఎక్కువ పడితే కనుక ఎందుకు వచ్చిన రిస్క్, వెళ్ళిపోదాం రండి. మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మేము కసోల్ వెళ్దాము అని అనుకున్నాము, మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం మేము అక్కడి నుంచి. అండ్ దెన్ ఫైనల్లీ మేము కసోల్ అయితే వచ్చేసాము. నైట్కి రీచ్ అయ్యాం కసోల్, ఎందుకంటే మేము వచ్చే దారిలో అక్కడక్కడ ఆపిస్తూనే ఉన్నాము డ్రైవర్ని. సో ఫైనల్గా మేము నైట్ స్టేకి ఇంకా కసోల్ వచ్చాం. కసోల్ అంతా క్యాంపింగ్ టెంట్స్లా ఉండి రివర్ పక్కన క్యాంపింగ్ స్టేస్ అనమాట. ఇవన్నీ చాలా బాగుంది. ఇది కూడా పక్కనే వ్యూ అయితే మేము నైట్ వెళ్ళడం వల్ల అంత తెలియలేదు, కానీ మార్నింగ్ లేచాక యాక్చువల్ వ్యూ కనిపించింది. అసలు చాలా బాగుంది. పక్కనే అసలు చలి కూడా అంతే దారుణంగా ఉంది, చాలా చలిగా ఉంది అసలు. మేము వెళ్ళిన వెంటనే కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయిపోయి తిన్నాము. ఫస్ట్ డిన్నర్ చేసేసాము. చేసిన తర్వాత ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తారు అని చెప్పి బాన్ ఫైర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మన వాళ్ళు అక్కడ తెలుగు సాంగ్స్ పెట్టారు, మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను, బిందు, శృతి కొంచెం సాంగ్ రాగానే ఎగిరేమన్నమాట. ఎగిరిన వెంటనే వాళ్ళకి మంచిగా అనిపించి తెలుగు సాంగ్సే పెట్టారు. మోస్ట్లీ అక్కడ అందరు నార్త్ వాళ్ళు ఉన్నారు. చలిలో ఇలా చలి కాచుకుంటా ఉంటే ఎంత స్వర్గంలా అనిపించింది అంటే, మనకి సమ్మర్ సీజన్లో ఉడికి చెమట్లు పట్టేసినప్పుడు ఏసీ వేసుకొని కింద ఏసీ కింద నుంచున్నప్పుడు అనిపిస్తుంది చూడండి, అట్లా అనిపించింది. మంట ఆరిపోయేంత వరకు మేము చలి కాచుకుంటూనే ఉన్నాము. తర్వాత ఇంకా మేము నైట్ రెస్ట్ తీసుకున్నాము. దెన్ మార్నింగ్ అనమాట ఇది యాక్చువల్ వ్యూ. ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకుని మనం ఈ స్టేస్లోకి వచ్చాము. నైట్ అంతగా తెలియలేదు మాకు. అసలు మార్నింగ్ మేము వెళ్తున్నప్పుడు తెలుస్తుంది అనమాట. మొత్తం ఇదంతా స్టోన్స్ మీద కూడా ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. మనకు తెలియకుండానే ఐస్ పడుతూనే ఉందన్నమాట. వాటర్ ఐస్గా అయిపోతుంది. ఇంకా చాలా అంటే చాలా చలిగా ఉంది. అసలు ఇంత చలిని నేను బేర్ చేశానా అని అనిపించింది. అండ్ దెన్ ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్కి పక్కనే కేబుల్ కార్స్ది ఉండేదంట. ఇక్కడ నుంచి అటు సైడ్కి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి కేబుల్ కార్స్ ఉండేవంట. బట్ కొన్ని ఇష్యూస్ వల్ల గవర్నమెంట్ వాళ్ళు దాన్ని క్లోజ్ చేసేసారంట. అక్కడ మాకు కనిపిస్తుంది కరెక్ట్గా ఈ క్యాంపింగ్ టెంట్ ఎక్కడుందో అక్కడికి ఉందన్నమాట. మేబీ ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా రోప్స్, అవే అంట, వాటి కోసం యూజ్ చేసేవారంట. చాలా బాగా ఆడుకునేవారంట. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా అని చెప్తున్నారు. ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది మేడం, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేశారు అని చెప్పి అన్నారు. మేము మార్నింగే లేచి అట్లా ఒక వ్యూ వేద్దాము, వ్యూ చూసొద్దాము అని చెప్పి బయటకు వచ్చామన్నమాట. ఇట్లా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి, క్యాంపింగ్ టెంట్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంది. యూజువల్గా మమ్మీ వాళ్ళు చాలా ట్రెక్కింగ్ అయితే చేయలేరు కదా, ఎక్కువ దూరం నడవలేరు ఎందుకని చెప్పి. బట్ ఇక్కడి నుంచి ఇక్కడికే భలే అనిపించింది. ఎంత బాగుందో, వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, భలే అనిపించింది ఇదంతా మాకు. And yeah, that's it for now. I'm wrapping up this video. Please subscribe to my channel Deepti Chalan. Thank you so much for watching my videos. Please don't forget to like, share and comment on my videos. Thank you so much. See you soon with next new videos. Thank you so much. Bye.